హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి బందోస్ అండి. మార్నింగ్ పూట ఎటువంటి హడావుడి లేకుండా మనకు ఏ పిండి లేనప్పుడు కూడా ఇలా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఫస్ట్ అయితే 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, అలాగే 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పులిసిన పెరుగు, అలాగే 1 కప్పు వాటర్ తీసుకొని నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేయాలండి. ఈ లోపల మనం దీంట్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. టమాటా పచ్చడి ఒక 4 పెద్ద టమాటాలు అయితే కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 12-13 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. మీకు కారం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. అలాగే 1 ఇంచి అల్లం కూడా చెక్కు తీసేసుకొని ముక్కలు చేసి అందులోనే వేసేసి, కావాల్సిన చింతపండును కూడా కడిగి దీంట్లోనే వేసుకుంటే మగ్గుతుందండి, మెత్తబడిపోతుంది, నానబెట్టుకోని అవసరం లేకుండా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కొంచెం మగ్గాక ఇలా చెక్కు ఈజీగా వచ్చేస్తుందండి. చెక్కు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు, అలాగైనా వేసేసుకోవచ్చండి. నేనైతే తీసేసాను. ఇలా మెత్తగా వాడ్చుకునేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక తగినంత సాల్ట్ అయితే మీ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. మరీ గంధమాలా కాకుండా కొంచెం ఒక్క ముక్క అంటాం కదా, పలుకొచ్చేటట్టు అలా గ్రైండ్ చేసుకొని చట్నీ వేసి పక్కన పెట్టేసుకోండి. ఈ బందోస్ అయితే మనకు హెల్త్కి మంచిది. పిల్లలు ఉట్టి రాగి రొట్టెలు తినమంటే తినరు కదండి, ఇలాగైతే ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంది, అలాగే స్మూత్గా కూడా ఉందండి రొట్టి. ఆ బందోస్ అయితే మనం దిబ్బ రొట్టెలు పోసుకుంటాం కదా, అంతకంటే కూడా సాఫ్ట్గా ఉంది. ఇలా పచ్చడి చేసేటప్పటికి మనకి ఇది నానుతుంది. అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాక, అలాగే జార్లో ఇంకొంచెం వాటర్ తీసుకునేసి అవి కూడా జార్ నీట్గా కడిగేసి కొంచెం వాటర్ వేయండి, మళ్ళీ పలసన అవ్వకూడదు. ఇప్పుడు ఈ పిండి అయితే నీట్గా కలిపేసుకోవాలి. మన దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలండి, మరి దోశ పిండి అంత పలచగా అయితే ఉండకూడదు. ఇలా నీట్గా కలిపేసుకున్నాక మనం ఆనియన్స్ అయితే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం ఒక 2-3 కరివేపాకు రెబ్బలు కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే సోడా ఉప్పు నేను వేయలేదండి, వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకుంటే బందోస బాగా పొంగుతుంది, నేనైతే వేసుకోలేదు. ఆ తర్వాత ఇలాగే పోపండి, తాళింపు అందరికీ తెలిసిందే కదా, కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 1 కానీ 2 కానీ ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అంతా కలిపేసుకొని ఇప్పుడైతే ఇంకా దోశ పోసుకోవడమేనండి. ఇది చిన్న బాండలైనా తీసుకోండి, లేదు మనం పోపు వేసేది ఉంటుంది కదా, ఇటువంటిదైనా తీసుకోండి. ఇటువంటిది లేకపోతే చిన్న బాండలు ఏమైనా ఉంటే తీసుకొని అందులో అయితే ఒక 2-3 గరిటెలు పోసేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, పిండి వేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లోనే కాలాలండి. మనకు లావు ఎక్కువ ఉంటుంది కదా, మందంగా దోశ కాలాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా మార్చి మార్చి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఒక 2 తినేసరికి కడుపు మెత్తగా ఫుల్ అయిపోతుందండి. మీరు ఇప్పుడు దాకా చేసుకున్నట్లయితే సరేనండి, చేసుకోనట్లయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికీ కూడా నచ్చిందండి. నెక్స్ట్ సారి కూడా చేసుకోవచ్చు అన్నారు, మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీంట్లోకి టమాటో చట్నీ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుందండి.